వన్స్ ఒక విట్నెస్ క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అదే కేస్‌లో అదే విట్నెస్‌ని మళ్ళీ తిరిగి క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చా? పిలిపించొచ్చా కోర్ట్‌కి అంటే తప్పకుండా అనమాట. దానికి మీరు రీకాల్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. విత్ వాలిడ్ రీజన్ తెలుపుతూ. సివిల్ కావచ్చు, క్రిమినల్ కేస్‌లో కావచ్చనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కొన్ని విషయాలు తెలిసుంటాయి క్రాస్ ఎగ్జామినేషన్‌కి ముందు. ఎగ్జామిన్ అయిపోయిన తర్వాత మనకి కొన్ని విషయాలు తెలిసుంటాయి. అవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట కేస్‌కి. సో, మనం కోర్ట్‌కి తెలపాలి. ఒకవేళ ఈ ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్స్ కనుక కేస్‌లో రికార్డ్ అవ్వకపోతే మా పార్టీ చాలా లాస్ అవుతారని చెప్పేసి మనం వాలిడ్ రీజన్‌ని తెలుపుతూ మనం రీకాల్ పిటిషన్ ఫైల్ చేసుకున్నాము అంటే కోర్ట్ తప్పకుండా అలో చేస్తుందనమాట. మళ్ళీ అదే వ్యక్తిని మీరు తిరిగి అదే కేసు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి కూడా ఒక ఛాన్స్ అయితే మీకొస్తుంది. సో, నెక్స్ట్ టైమ్ మీరు కనుక ఇలాంటిది ఏదైనా మిస్ అయ్యారు క్రాస్ ఎగ్జామినేషన్ టైమ్‌లో ఏదైనా క్రూషియల్ పాయింట్స్ అంటే కనుక వెంటనే మీ లాయర్‌కి చెప్పండి. ఇలా మిస్ అయ్యాము. ఇలా పాయింట్స్ అనేవి. సో, ఏం చేయాలని చెప్తే తప్పకుండా అప్పుడు లాయర్ రీకాల్ పిటిషన్ ఫైల్ చేస్తారు. మీకు కూడా కేసెస్ గెలవడానికి చాలా స్కోప్ అనేది ఉంటుంది.